కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మొంతా తుఫాన్ ప్రభావంతో జిల్లాలో రానున్న 5 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. ఈ మొంతా తుఫానును తేలికగా తీసుకోకుండా అప్రమత్తంగా ఉండాలి. ప్రజలు ఎలాంటి ప్రమాదకర పరిస్థితులను గమనించినా తిరుపతి కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నంబర్ 087722360007 ను సంప్రదించాలి. పేర్కొన్న తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. కూటమి ప్రభుత్వం సహకారంతో తిరుపతిని గ్రేటర్ తిరుపతిగా అభివృద్ధి దిశగా ముందుకు నడిపేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ లు కృషి చేస్తున్నారు. హర్షం వ్యక్తం చేసిన తిరుపతి కూటమి కార్పొరేటర్లు. నాగుల చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుపతిలో భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించిన రాయలసీమ రంగస్థలి కళాకారులు. వార్తల్లోని వివరాలు. మొంతా తుఫాన్ ప్రభావంతో జిల్లాలో రానున్న 5 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్న నేపథ్యంలో ప్రజలు అత్యంత జాగ్రత్త వహించాలని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. శనివారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా అధికారులతో తుఫాను సందర్భంగా తీసుకోవాల్సిన చర్యలపై సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మొంతా తుఫాన్ను తేలికగా తీసుకురాదని, ఈ నెల 27, 28, 29వ తేదీలలో ఇది మరింత తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రత్యేకించి మండల, నియోజకవర్గ ప్రత్యేక అధికారులు వారికి కేటాయించిన కేంద్రాలలో తప్పనిసరిగా ఉంటూ తుఫాను సందర్భంగా ఎప్పటికప్పుడు తలెత్తే పరిస్థితులపై ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. పోలీస్, రెవెన్యూ, అగ్నిమాపక శాఖ, ఇరిగేషన్, పంచాయతీరాజ్, ఆర్ఎండ్బి తదితర అనుబంధ శాఖల సమన్వయం చేసుకుంటూ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. కాలువలలో చెత్తా చెదారం అడ్డుపడి నీరు నిలిచిపోకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఏపీ ఎస్పీడీసీఎల్ కు సంబంధించి విద్యుత్ స్తంభాలు తదితర పరికరాలను ముందుగానే సమకూర్చుకుని విద్యుత్ అంతరాయాలు లేకుండా చూడాలన్నారు. ఆ శాఖకు సంబంధించిన సిబ్బంది అందరూ వారి వారి ప్రాంతాలలో ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలన్నారు. క్షేత్రస్థాయిలో సిబ్బందిని నియమించుకుని ఎప్పటికప్పుడు మేజర్ ప్రాజెక్ట్స్, మైనర్ ప్రాజెక్ట్స్, కెనాల్స్ ను తరచుగా నీటి మట్టాలను పరిశీలిస్తూ దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ శాఖ ఎస్సీకి సూచించారు. జిల్లాలో వర్షాల కారణంగా నీటి మునిగే పంటలను గుర్తించి ముందస్తు చర్యలు తీసుకునేలా వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. వర్షాల సందర్భంగా పిడుగుపాటుకు గురికాకుండా ఉండేందుకు పశువులు, గొర్రెలు, మేకలు తదితర జీవాలను మేతకు తీసుకువెళ్లకుండా రైతులను, ప్రజలను అప్రమత్తం చేయాల్సిందిగా పశుసంవర్ధక శాఖ అధికారిని ఆదేశించారు. మత్స్యశాఖ అధికారులు తీర ప్రాంతాల్లోని మత్స్యకారులు తుఫాను సమయంలో వేటకు వెళ్లకుండా, ప్రమాదాలకు గురి అవ్వకుండా మత్స్యకారులకు ముందస్తుగా హెచ్చరికలు జారీ చేయాలన్నారు. ప్రమాద ఘటనను సకాలంలో తెలియజేసేందుకు సిగ్నల్ అంతరాయం కలగకుండా సెల్ టవర్ల వద్ద జనరేటర్లను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఆర్డబ్ల్యూఎస్ అధికారులు వర్షాభావ ప్రాంతాలలో సురక్షిత నీటిని అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. సచివాలయ సిబ్బంది ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా డిపిఓ, డిఎల్డీఓలను ఆదేశించారు. వర్షాల కారణంగా వైద్య అధికారులు వారు పనిచేస్తున్న కేంద్రాలలో తప్పనిసరిగా ఉండాలని, కేంద్రాలలో సరిపడా మందులను ముందుగా సిద్ధం చేసుకోవాలని జిల్లా వైద్య అధికారిని ఆదేశించారు. పోలీస్, రెవెన్యూ సిబ్బంది సమన్వయం చేసుకుని నదీ పరివాహక ప్రాంతాల వద్ద ప్రజలు, యువకులు, పిల్లలు వెళ్లకుండా అప్రమత్తం చేస్తూ గ్రామాలలో టామ్ చేయాలన్నారు. ప్రజలకు అవసరమయ్యే నిత్యావసర సరుకులను కూడా ముందస్తుగానే సమకూర్చుకుని ఉంచాలన్నారు. అనంతరం జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు మాట్లాడుతూ మొంతా తుఫాను ఎదుర్కొనేందుకు అన్ని సహాయక చర్యలు తీసుకోవడంలో భాగంగా జిల్లాలోని డిఆర్ఓలు, తహసీల్దారు, ఇతర లైన్ డిపార్ట్మెంట్లు సమన్వయం చేసుకోవాలన్నారు. అలాగే ముందస్తుగా జేసీబీలు, క్రేన్లు, రేడియం స్టిక్కర్ జాకెట్స్, రెయిన్ కోట్స్ ను అందుబాటులో ఉంచాలన్నారు. ఈ జూమ్ కాన్ఫరెన్స్ లో డిఆర్ఓ నరసింహులు, ఆర్డీఓలు, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం సహకారంతో తిరుపతిని గ్రేటర్ తిరుపతిగా అభివృద్ధి దిశగా ముందుకు నడిపేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు లోకేష్ లు కృషి చేస్తున్నారని, ఇందుకు సంబంధించిన ప్రతిపాదనను శుక్రవారం తిరుపతి నగర కార్యాలయంలో జరిగిన కౌన్సిల్ సమావేశంలో కార్పొరేటర్లు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపామని కూటమి కార్పొరేటర్లు హర్షం వెల్లబుచ్చారు. చంద్రబాబు గారు, లోకేష్ బాబు గారు తిరుపతిని ఇంకా డెవలప్మెంట్ బాగా చేస్తాడని, వారిద్దరు విదేశాలకు పోయి ఇద్దరు మన రాష్ట్రాన్ని బాగా చేయాలని పాటుపడుతూ ఉన్నారు. ఇంతవరకు ఎవరు పాటుపడందిరా లేదు. ఇప్పుడు కొడుకు, ఆయన ఇద్దరు ఒక్కొక్క 2 దేశాలకు పోయి తిరుపతిని తిరుపతే కాదు స్టేట్ బాగు చేయాలని, లోకేష్ బాబు తిరుపతిని బాగు చేయాలని ఆయన నిధులు తెచ్చిపెట్టి తిరుపతిని బాగు చేయాలని ఉన్నారు. వాళ్ళ పేరున వాళ్ళకి అందరికీ నమస్కారాలు. మా కార్పొరేటర్లు అందరూ కలిసి మా కూటమి, మా ఎమ్మెల్యే గారితో అందరితో మేము కలిసి దీన్ని మేము ప్రిస్టేజీ తీసుకొని మేము అభిషేకం రా, ఆయన ఫోటో పెట్టి అభిషేకం రా చేస్తామని
ఆయనకి వీళ్ళు ముగ్గురికి ఎందుకు రాంటో తిరుపతి పైన వీళ్ళకి ఇంట్రెస్ట్ తిరుపతి బాగుండాలనే దానిపైన చంద్రబాబుకి కానీ లోకేష్ బాబుకి కానీ పవన్ కళ్యాణ్కి కానీ వీళ్ళందరూ జనాలకి పనిచేయాలనేసి ఉంటారు. వాళ్ళకి మళ్ళా పేరున థ్యాంక్స్. ఈ యొక్క గ్రేటర్ ప్రతిపాదనని నిన్న కూడా కౌన్సిల్లో గౌరవ శాసనసభ్యులు మాట్లాడడం జరిగింది. దీని పరిధి పెంచాల్సిన అవసరం కూడా ఉంది అన్నట్లు చెప్పారు. అంటే ఇప్పుడున్న గ్రేటర్ తిరుపతి 306 చదరపు కిలోమీటర్లు అనుకుంటాను. గతంలో ఇది 30 ఎంతో ఉంది. అంటే దాదాపుగా 7 నుంచి 10 రెట్ల వరకు పెరిగింది తిరుపతి యొక్క పరిధి గ్రేటర్ చేయడమే. ఈ గ్రేటర్ చేయడం వలన కేంద్ర ప్రభుత్వం నుంచి అనేక నిధులు వస్తాయి. గ్రామీణ ప్రాంతాలకి కార్పొరేషన్ యొక్క సేవలు అందుతాయి. గ్రామీణ ప్రాంతాలు కూడా త్వరితగతిన అభివృద్ధి చెందుతాయి. వీటినన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా నాయకులందరూ కూడా కూటమి నాయకులందరూ కూడా ఈ యొక్క గ్రేటర్ ప్రతిపాదన తెచ్చినారు. మేమందరం కూడా నిన్న ఏకగ్రీవంగా అందరూ అనుకున్నట్టు రకరకాలుగా వార్తలు మోసుకొని పోతున్నారు. ఇదంతా తప్పు. మేమందరం కూడా ఏకగ్రీవంగా ఈ యొక్క గ్రేటర్ తిరుపతికి మా యొక్క ఆమోద ముద్ర తెలిపినాం. మా యొక్క సంతోషాన్ని కూడా వ్యక్తం చేశాం. కాబట్టి ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్కి ఎందుకు వచ్చామంటే కార్పొరేటర్లు అందరం కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క వార్డుకి ప్రతినిధులు కాబట్టి తిరుపతి వాసులందరూ కూడా దీన్ని హర్షిస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో మేమందరం భాగస్వామ్యం అయినందుకు, మేమందరం కూటమి ప్రభుత్వంలో పనిచేస్తున్నందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఈ యొక్క గ్రేటర్ పరిధిని మరింతగా పెంచి తిరుపతి అభివృద్ధిలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం యొక్క పాత్రని అలాగే దీని యొక్క ప్రాముఖ్యతని చూపించాలని గౌరవ సీఎం గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఎక్కడెక్కడో ప్రపంచం దేశం అంతా తిరుపతికి వస్తుంది. ఇది గ్రేటర్గా అభివృద్ధి చెందితే దేశాల వాళ్ళు తిరుపతికి వస్తారు. కాబట్టి ఇది చాలా బాగుంటుందని మన పెద్దలు, మన నారా చంద్రబాబు నాయుడు గారు, మన మినిస్టర్లు అయితే అందరూ కలిసి ఈ యొక్క నిర్ణయం తీసుకొని ఈ విధంగా గ్రేటర్ చేయటము చాలా గొప్ప విషయము. ఇకపోతే నిన్న కౌన్సిల్లో కూడా ఏదేదో మాట్లాడుకున్నా కానీ ఏకగ్రీవంగా గ్రేటర్ను అందరూ సమర్థించటము, బలపరచడము జరిగింది. చాలా శుభపరిణామం. అలాగే ఈ యొక్క ఇంకా ఎంతెంతో అభివృద్ధి చేస్తారని ఈ యొక్క ఎన్డీఏ కూటమిలో ఏమీ సమస్యలు ఇష్యూ లేకుండా లక్షణంగా అభివృద్ధి చెందుతుందని అలాగే చేస్తారని నేను ఆశిస్తూ చాలా శుభపరిణామం. మన తిరుపతి నగరం మహానగరంగా ఆవిర్విస్తూ ముందు గ్రేటర్ తిరుపతి ప్రతిపాదనని మొట్టమొదటిగా తీసుకొచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది ఒక్క తెలుగుదేశం పార్టీనే అని చెప్పి మనస్ఫూర్తిగా సగౌరవంగా తెలియజేస్తున్నాను. వక్రీకరించబడినది మేమేదో సపోర్ట్ చేయనట్టుగా కొన్ని పత్రికల్లో కావచ్చు, కొంతమంది కావచ్చు తప్పుడు ప్రచారం చేశారు. దానికంతా తెరదించాలని తెరవేయాలనే ఆలోచనతోనే ఈరోజు మేము ముఖ్యంగా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. థ్యాంక్ యూ. 167 తిరుపతి నియోజకవర్గ పరిధిలో 1200 కంటే ఎక్కువ ఓట్లు కలిగిన కేంద్రాలను విభజించేందుకు సహకరించాలని రాజకీయ పార్టీల ప్రతినిధులకు నియోజకవర్గ ఓటరు నమోదు అధికారి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వివిధ రాజకీయ పార్టీల ప్రతిపాదనలను పరిశీలించిన కమిషనర్ సాధ్య అసాధ్యాలను పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని నియోజకవర్గ ఓటరు నమోదు అధికారి తెలిపారు. 274 పోలింగ్ కేంద్రాల్లో 14 పోలింగ్ కేంద్రాల లొకేషన్ మార్పు చేయనున్నామని తెలిపారు. నియోజకవర్గ పోలింగ్ కేంద్రాల్లో 4 పోలింగ్ కేంద్రాల పేర్లు మార్పు చేయనున్నామని తెలిపారు. మొత్తం 274 పోలింగ్ కేంద్రాల్లో 89 పోలింగ్ కేంద్రాల్లో 1200కు మించి ఓటర్లు ఉన్నందున ఆ ఓట్లను విభజించి 84 పోలింగ్ కేంద్రాలకు ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో డిలీషన్ మరియు కలపడం వంటివి ఏమీ లేవని తెలిపారు. వీటన్నిటికీ రాజకీయ పార్టీల ప్రతినిధులు సమ్మతం తెలిపారు. ఈ సమావేశంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, తహసీల్దార్ సురేష్ బాబు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. నాగుల చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని రాయలసీమ రంగస్థలి కళాకారులు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నమాచార్య కళామందిర ప్రాంగణంలో ఉన్న నాగుల పుట్టకు పాలు పోసి సాంప్రదాయ రీతిలో పూజలు చేశారు. నాగుల చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని రాయలసీమ రంగస్థలి కళాకారులు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నమాచార్య కళామందిర ప్రాంగణంలో ఉన్న నాగుపుట్టకు పాలు పోసి సాంప్రదాయ రీతిలో పూజలు చేశారు. అనంతరం భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గుండాల గోపీనాథ్ రెడ్డి నాగుల చవితి విశిష్టతను భక్తులకు వివరించారు.
ఈరోజు పాలాభిషేకం చేసి పుట్టలో పాలు పోసి అలాగే నైవేద్యం సమర్పించి నాగాలమ్మ తల్లిని వేడుకున్నాము, పూజించాము. ప్రతి ఒక్కరూ ఈ నాగుల చవితి రోజు వచ్చి పుట్టలో పాలు పోసి నాగదేవతల్ని మనము పూజిస్తే మనకు అన్నీ మంచి జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఈ నాగుల చవితి రోజు నాగాలమ్మని దర్శించుకోవాలి, ఆమె ఆశీస్సులు మనం పొందాలి. ఈ నాగుల చవితి మనకి సనాతనంగా మనకి సాంప్రదాయాలు మన సంస్కృతి సాంప్రదాయాల్లో ఈ నాగుల చవితి కూడా ప్రాముఖ్యత ఉంది. ప్రతి ఒక్కరూ ఈ నాగుల చవితి రోజు ఈ పుట్టని వచ్చి పూజించి నాగదేవతల్ని ఆశీర్వాదాలు తీసుకుంటే మనకి అన్నీ మంచి జరుగుతుంది. ఆరోగ్యము, అలాగే సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. అలాగా ప్రతి ఒక్కటి మనం ముఖ్యంగా రైతులకు చాలా మేలు చేస్తుంది ఈ నాగదేవతలు. ఈ పైరుని క్రిమి కీటకాలు నశింపజేస్తాయి. వాటిని ఈ పాములు తిని మన ఈ పైరుని బాగా అభివృద్ధి చెందేదానికి మూల కారకము. అందువల్ల రైతులు ఫస్ట్ ఈ వ్యవసాయం చేసేటప్పుడు ఈ నాగదేవతల్ని పూజించే వ్యవసాయం స్టార్ట్ చేస్తారు. అందువల్ల ప్రతి ఒక్కరూ ఈ నాగుల చవితి రోజు వచ్చి అమ్మవారిని దర్శించుకుని, అలాగే ఈరోజు కలియుగ వెంకటేశ్వర స్వామి కూడా ఈరోజు పెద్ద శేష వాహనంతో దర్శనం ఉంటుంది. ప్రతి ఒక్కరూ స్వామివారిని దర్శించుకోండి. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హిందూ సాంప్రదాయంలో సనాతనంగా వస్తున్నటువంటి ఈ కార్తీక మాసంలో 4వ రోజు చవితి నాడు నాగల చవితిగా నిర్వహించడం అటు ఆధ్యాత్మికము ఇటు పర్యావరణకు ఎంతో మేలు కలిగించేటువంటి ఈ నాగులకు ఈరోజు ఆరాధించడం, దానివల్ల శ్రవణము వినికిడి అలాగే స్పర్శ జ్ఞానం ఎక్కువగా కలిగినటువంటి భూచరాల్లో ఈ నాగులకి విశేషమైనటువంటి ప్రామాణ్యం ఉంది. అది ఆ నాగుల చవితి నాడు గనక ఈ నాగజాతికి సంబంధించినటువంటి పాములకు ఆవాసమైనటువంటి ఈ వల్మీకాలలో పుట్టలలో గనక పాలు పోసి ఆ వల్మీకాలు అభివృద్ధి చెందటానికి కావలసినటువంటి బియ్యపిండి అలాగే పాలు ఇవన్నీ వేసి ఆ వల్మీకాలు అభివృద్ధి చెంది పాములకి ఆవాసాలు అవ్వాలనేటువంటి ఉద్దేశంలో పూర్వీకుల నుంచి వస్తున్నటువంటి ఈ చవితి నాడు, అందులో వానాకాలంలో కార్తీక మాసంలో దీన్ని ఏర్పాటు చేసి మనందరికీ కూడా మేలు చేసేటువంటి పంటలకి ఆహార ధాన్యాలకి పాడు చేసేటువంటి క్రిమికీటకాలని వాటిని స్వీకరించి మనకి ఎంతో మేలు చేస్తున్నటువంటి ఆ నాగజాతికి మేలు చేయాలనేటువంటి ఉద్దేశంలో ఈనాడు మన పూర్వీకులు ఏర్పాటు చేసినటువంటి నాగుల చవితి నాడు. అలాగే స్త్రీలను గనక ఈ స్త్రీలు పురుషులు ఆబాల భోపాలం గనక ఈరోజు చవితి నాడు వాటికి మన వెంకటేశ్వర స్వామికి శనివారం విశేషం. నాగుల చవితి కలిసింది, 3 కలిసింది కాబట్టి ఆ నాగుల చవితి రోజు ఈ పుట్టకు పాలు పోస్తే ఆయుష్, ఆరోగ్యం, ఆనందం, ఆస్తి అన్నీ ఉంటుంది అనేసి మనకి పురాణాలు చెప్తుంది. అందువల్ల గోపీనాథ్ రెడ్డి గారి, హనుమంతరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు పుట్టకు పాలు పోసి అందరూ వాళ్ళ కోరికల్ని వేడుకుందాము. ఏమన్నా సర్పాలను అలాగా ఇది చేసుంటే ఆ దోషాలన్నీ పోవడానికి మనము నాగుల చవితి జరుపుకుంటాము. పొద్దున్నే లేచి తలస్నానం చేసుకొని అన్ని నైవేద్యాలన్నీ చేసుకొని వడపప్పు, పానకము, నువ్వుల చిమ్మిలి, చలిమిడి అవన్నీ చేసుకొని పుట్ట దగ్గరికి తీసుకొని వచ్చి ఫస్ట్ వినాయకుడికి పూజ చేసుకొని తర్వాత పుట్టలో పాలు పోసి తెచ్చిన నైవేద్యాలన్నీ పెట్టి పూజ చేసుకుంటాము. దానివల్ల మనకంతా మంచి జరుగుతుంది. తర్వాత అందరికీ ఎవరికైతే పిల్లలు కలగరో దానికి సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేసుకుంటే పిల్లలు పుడతారని మనం నాగదేవతకు పూజ చేసుకుంటాము. ప్రతి శనివారం ఉదయం తిరుపతి పురవీధులు గోవింద నామాలతో మారుమోగుతున్నాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుపతి క్షేత్రంలో అడుగడుగున భక్తిభావం పెంపొందించాలన్న సంకల్పంతో స్థానిక భజన మండలి కళాకారులు శ్రీవారికి ఎంతో ఇష్టమైన శనివారం రోజున నగర సంకీర్తన చేస్తున్నారు.
శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుపతి క్షేత్రంలో అడుగడుగునా భక్తి భావం పెంపొందించాలన్న సంకల్పంతో స్థానిక భజన మండలి కళాకారులు శ్రీవారికి ఎంతో ఇష్టమైన శనివారం రోజున నగర సంకీర్తన చేస్తున్నారు. 100 మందికి పైగా భజన మండలి కళాకారులు ప్రతి శనివారం మేళ తాళాలు మంగళ వాయిద్యాల నడుమ తిరువీధులలో నగర సంకీర్తన చేస్తూ నగరంలో ఆధ్యాత్మిక శోభను తీసుకువస్తున్నారు. నగర సంకీర్తన అనంతరం భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ చేశారు. నగర సంకీర్తన స్టార్ట్ చేసి దాదాపుగా 2 సంవత్సరాలు కావస్తోంది. ప్రతి భక్తుడు వారు టయానికి బయలుదేరి లేచి స్నానం చేసుకొని వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని తిరుపతి 4 వీధుల్లో జయప్రదం చేస్తున్నాం. ఇదే విధంగా కొన్ని రోజులుగా జరగాలని ఆ భగవంతుని ప్రత్యేకంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. తిరుమల పుణ్యక్షేత్రం పాదాల చెంత వెలసిన తిరుపతి పవిత్ర పుణ్యక్షేత్రంలో శ్రీ గోవిందరాజస్వామి తిరుమాడా వీధుల్లో మన తిరుపతి కళాకారులు మరియు పరిసర ప్రాంత కళాకారులచే శనివారం 4 నుంచి 6:30, 7 వరకు నగర సంకీర్తన జరుగుతూ ఉంది. ఇది మన సాంప్రదాయానికి ఒక మంచి ఆనవాలు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ శనివారం ఉదయం 4 గంటలకు గోవిందరాజస్వామి గుడి దగ్గరకు విచ్చేసి తిరుమాడా వీధుల్లో మనం హరినామ స్మరణ చేసుకుంటూ తిరగడం వల్ల మనకెంతో పుణ్యం, పవిత్రం. ఇది మన హిందూ సాంప్రదాయ సనాతన ధర్మానికి ఒక మంచి మార్గం. కాబట్టి ప్రతి ఒక్కరూ తన మానసిక రుగ్మతలో ఎన్నో సమస్యలతో బాధపడుతున్నటువంటి మనుషులు ఈ 2 గంటలైన హరినామ సంకీర్తనం చేసి మీరు మీ మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఆ తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు కలిగించాలని కోరుకుంటూ, ముఖ్యంగా ఇది కార్తీక మాసం, శివునికి పవిత్రమైన మాసం కాబట్టి ఈ మాసంలో కూడా భజన చేయడం వల్ల ప్రతి మనిషికి, మానవ జన్మకి ఎత్తిన దానికి మనందరికీ పుణ్యం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ భజనలో పాల్గొని దీన్ని ఇంకా అఖండ విజయం చేకూర్చాలని కోరుకుంటూ నమో. తిరుపతి రూరల్ వేదాంతపురం వద్ద ఉన్న స్వర్ణముఖి నదిలో ఈతకని వెళ్లిన నలుగురు యువకులు మృతి చెందడం పట్ల చంద్రగిరి కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఐరాల లోకేష్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తిరుపతి రూరల్ వేదాంతపురం వద్ద ఉన్న స్వర్ణముఖి నదిలో ఈతకని వెళ్లిన నలుగురు యువకులు మృతి చెందడం పట్ల చంద్రగిరి కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఐరాల లోకేష్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అలాగే వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. చనిపోయిన వారి కుటుంబాలు దిగువ మధ్యతరగతి వారు కావటం, వారి కుటుంబాల్లో ఊహించని దుర్ఘటన జరగటం వారికి తీరని లోటని ఆయన అన్నారు. చనిపోయిన యువకుల కుటుంబాలకు ప్రభుత్వం స్పందించి వెంటనే తలా 10 లక్షల రూపాయలు నష్టపరిహారం కింద చెల్లించాలని ఐరాల లోకేష్ రెడ్డి కోరారు. అందరికీ నమస్కారం. నేను మీ ఐరాల లోకేష్ రెడ్డి, చంద్రగిరి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్. నిన్న జరిగిన సంఘటన ఏదైతే ఉందో, 4 వేదాంతపురం సంబంధించి చిన్న పిల్లవాళ్ళు ఏదైతే వేదాంతపురం దగ్గర స్వర్ణముఖి నదిలో మునిగి చనిపోవడం జరిగింది. వాళ్ళ కుటుంబాలకి వాళ్ళకి నేను ప్రగాఢ సానుభూతి తెలుపుతున్న కాంగ్రెస్ పార్టీ తరఫున. ఆ కుటుంబాలకు సంబంధించి ఆ కుటుంబాలను ప్రభుత్వం ఆదుకొని ఒక 10 లక్షల రూపాయలు ప్రభుత్వం వెంటనే ఎక్స్పీరియన్స్ ప్రకటించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. పొంగునూరు పట్టణంలోని ట్రావెల్స్ బంగ్లాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీడీపీ సీనియర్ నాయకులు మాట్లాడుతూ పొంగునూరు టీడీపీ ఇన్ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డిపై ఫేస్బుక్ లో వచ్చిన అసత్య వార్తలను ఖండించారు. టీడీపీ సీనియర్ నాయకులు సివి రెడ్డి, మండల టీడీపీ నాయకులు మాధవరెడ్డి, ఏఎంసీ చైర్మన్ సమీపతి యాదవ్, బీసీసీఎల్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీకాంత్, సయ్యద్ సుహేల్ బాషాలు, టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డిపై ఫేస్బుక్ లో వచ్చిన అసత్య వార్తలను ఖండించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొంతమంది వ్యక్తిగతంగా కక్ష పెట్టుకుని అబాండాలు మోపుతున్నారని, గత 30 ఏళ్లుగా టీడీపీ పార్టీని అంటుపెట్టుకుని పార్టీలో కొనసాగుతూ రాజకీయంగా ఎదుగుతున్న మా నాయకుడు చెల్లాబాబుపై తప్పుడు ప్రచారాలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. కొంతమంది నాయకులు వైసీపీ వాళ్లతో కుమ్మక్కై ఇవి చేస్తున్నారని, తమ నాయకుడు చెల్లాబాబు మచ్చలేని వ్యక్తి అని అన్నారు. పొంగనూరు నియోజకవర్గం రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాలకి ఆదర్శంగా నిలిచింది. బాబురెడ్డి గారి నాయకత్వంలో ప్రతి కార్యకర్త కొదమ సింహాల పోరాడినాం. ఓటమిని దగ్గర రుచి చూపించిన వైఎస్ఆర్సీపీ నాయకులు అక్కడ మేము సఫలం కాదు, మేము నైతికంగా మాదే గెలుపు ఆ రోజు కూడా. కాబట్టి చల్లా బాబురెడ్డి గారి వ్యక్తిత్వ హననానికి పాల్పడితే అది మూర్ఖత్వము, మీ సంస్కార హీనానికి నిదర్శనం అని చెప్పి తెలియజేసుకుంటూ ఆ నాయకుడికి మచ్చ తెచ్చే చర్యలు ఇంకైనా కూడా మానుకోండి. చేతనైతే మీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రత్యక్ష రాజకీయాల్లో ఏ స్థాయిలో అయినా అటు స్థానిక సంస్థలు కానీ
రాబోయే ఎలక్షన్లో కానీ ఆయన ఎదుర్కొనేకి వేరే వ్యూహాలు రచించుకోండి. ఇలాంటి చౌకబారువి దిగజారు రాజకీయాలు చేయదని చెప్పి తెలియజేసుకుంటూ విచ్చేసిన మా కూటమి నాయకులకు పాత్రికేయ మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటాం. కష్టకాలంలో నాయకులకు కార్యకర్తలకు అండగా నిలబడినటువంటి ఏకైక నాయకుడు చల్లా రామచంద్రారెడ్డి గారని తెలియజేసుకుంటా ఉంటా. రేపు ఆయనకు ఏదన్నా ఇబ్బంది వస్తే అడ్డంగా మేమున్నామని కూడా తెలియజేసుకుంటూ, ఏది ఏమైనా చల్లా రామచంద్రారెడ్డి గారితో మేమున్నాం, ఎల్లవేళలా మేము ఆయనకు అందుబాటులో ఉండి ఈ కష్ట సుఖాలు కూడా మేము అందుబాటులో ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. ఒక లేని ఫేక్ వీడియోని సృష్టించి మా నాయకుడు చల్లాబాబన్న మీద అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నారు. మరియు కొన్ని మీడియాల్లో కూడా వచ్చినాయి. వాళ్ళు కూడా ఏం చేసి ఉండాలా, మా నాయకుడికి ఫోన్ చేసి ఒక క్లారిటీ తీసుకొని ఎందుకు ఈ ఫేక్ వీడియో వచ్చింది, ఇది నిజమా కాదా, ఒక సిఎస్ ఒక మహిళతో కానీ ఒక కార్యకర్తతో కానీ 20 నిమిషాలు వీడియో మాట్లాడతారా? వాళ్ళు కూడా ఆలోచన చేయాలి. ఏమి ఆవిడ మల్లికార్జున నాయుడు రెడ్డి అంటే కాదు నాయుడు అనే అని ఒక సిఎస్కు ఒక సామాన్య కార్యకర్త ఒక చిన్న నాయకుడి పేరు తెలుస్తుందా? ఇవన్నీ కూడా మీడియా సంస్థలు కూడా ఆలోచన చేయాలి. పుంగనూరు కాన్స్టిట్యున్సీలో నాయకత్వం వహిస్తున్నట్టు మా నాయకుడిని టాపిక్ డైవర్ట్ చేసి రాజకీయాలంతా మార్చి సంబంధించిన విషయాలు కాకుండా వేరే విషయాలు చేసి మా మండల నాయకులు కూడా మనస్తత్వాలు మార్చి రకరకాలుగా చేసి మనలో మన స్పర్ధలు వచ్చేటట్టుగా చేసి చల్లా రామచంద్రారెడ్డి గారి పైన ఈ తప్పుడు ఆరోపణలు చేయడానికి మమ్మల్ని వీక్ చేయాలని వాళ్ళు చేస్తున్న కుట్రగా మేము భావిస్తూ, ఇది వాళ్ళు అనుకున్నంత ఈజీగా మేము మా చల్లా సైన్యం మేము చల్లా చదివే క్వశ్చనే లేదు. ఎప్పటికీ మేము వెన్నుదనుగా మా నాయకుడు చల్లా రామచంద్ర వెనకనే ఉంటామని ఈ సమావేశం తరపున నేనే చెప్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మొంతా తుఫాన్ ప్రభావంతో జిల్లాలో రానున్న 5 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. ఈ మొంతా తుఫానును తేలికగా తీసుకోకుండా అప్రమత్తంగా ఉండాలి. ప్రజలు ఎలాంటి ప్రమాదకర పరిస్థితులను గమనించినా తిరుపతి కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నంబర్ 087722360007 ను సంప్రదించాలి. పేర్కొన్న తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. కూటమి ప్రభుత్వం సహకారంతో తిరుపతిని గ్రేటర్ తిరుపతిగా అభివృద్ధి దిశగా ముందుకు నడిపేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ లు కృషి చేస్తున్నారు. హర్షం వ్యక్తం చేసిన తిరుపతి కూటమి కార్పొరేటర్లు. నాగుల చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుపతిలో భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించిన రాయలసీమ రంగస్థలి కళాకారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.